చెయ్యట్లేదు కాబట్టి ఆ న్యాయం మీడియా సమక్షంలో అయితేనే జరుగుతుంది అనేటటువంటి నమ్మకంతో అతను వచ్చే పరిస్థితికి వచ్చారు అంటే అది మోహన్ బాబు ఎథికల్గా దెబ్బతిన్నట్టు. అతను రైట్ చేసిన పాయింట్ నేను ఒప్పుకుంటా, నా ప్రైవసీ నా ఇష్టం. ఎస్, యూ హ్యావ్ దట్ ప్రైవసీ. నా ముందుకి నువ్వు పంపించకూడదు నీ మనిషిని. పోలీసులు ఊరికినే ఎంటర్ అవ్వరు, కంప్లైంట్ ఇస్తేనే ఎంటర్ అవుతారు. మీడియా ఊరికినే దూరిపోదు. నువ్వు నీ కొడుకు మీడియా ముందుకు వచ్చాడు, మీడియా ముందుకు నీ కొడుకు రాకుండా నువ్వు మేనేజ్ చేసుకోలేకపోయావు. అంటే ఆయన కొట్టలేదు. యూ హ్యావ్ ద రైట్ ఆఫ్ ప్రాపర్టీ. నీ ఆస్తి నువ్వు ఎవడికి పంపించుకోవాలా, నీదే హక్కు. అంతే. అవును. ఒకవేళ రేపు పొద్దున్న నువ్వు ఇవ్వలేదని మనోజ్ వచ్చి బయట ప్రెస్ మీట్ పెడితే కూడా వేస్తాం. అంతే. అవును. బికాస్ అది వార్త. అంతే. అంతే కదా. అట్లాగే చట్ట ప్రకారం అయితే నీకే హక్కు ఉంది, అది కూడా క్లియర్. చట్ట ప్రకారం 10 పైసలు ఇవ్వకుండా ఉండే హక్కు మోహన్ బాబుకు ఉంది. అప్పుడు అదే మనోజ్ వచ్చి మనతో మాట్లాడితే వార్తేసే హక్కు మనకే ఉంది. ఎవడి హక్కు ఆడుకుంటది, నీ ఇంట్లోకి రాకూడదు. ఇప్పుడు మోహన్ బాబు మాట్లాడిన వేయట్లేదా ఆయన? ఇప్పుడు ఒక ఆడియో రికార్డింగ్ లో వదులుతున్నారు నిన్న మొన్న, అవన్నీ పబ్లిష్ టెలికాస్ట్ అవుతున్నాయి కదా. కాబట్టి ఇందులో ఎథికల్ కాన్సెప్ట్ ఏంటంటే, ఒకటి జనానికి ఇది అవసరం లేని ఇష్యూని వీళ్ళు తెచ్చిపెట్టారు. ఓ పక్కన బంగ్లాదేశ్ యుద్ధం